నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం మల్లయ్యకుంట తండా శివారు ధాన్య తండాలో పాలేరుగా కుటుంబాన్ని వెళ్లదీస్తున్న దారవతు వీరన్న ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు. తాటాకు గుడిసెలో 2 కూతుళ్లు కుమారుడితో జీవిస్తున్నారు. పగలు కోతులు, రాత్రుల్లో విషపు పురుగులు సంచరిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో తనకు ప్రభుత్వం నుంచి ఇండ్లు మంజూరు కాలేదని వాపోయారు. ప్రభుత్వ విప్పు రామచంద్ర నాయక్ చొరవ చూపాలని వేడుకున్నారు. ధాన్యతండ సార్ మాది. నా పేరు గుల్లి, మా ఆయన పేరు ఈరన్న. ఇక మండలం దొర్నాకల్, మహబాద్ జిల్లా. మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు మీద డబ్బులు ఎత్తుకుంటా అని మాకు సర్పంచ్కి అడిగితే సర్పంచ్లు ఏమంటారు, వస్తుందమ్మా ఏం టెన్షన్ పడబాక అని అంటే వాళ్ళ ఇల్లు అంతా అయిపోయింది. మాకు రావట్లే. మేము జీతం జీతం ఉండి బతుకుతాను. 20 సంవత్సరం 25 సంవత్సరం అయింది సార్ ఈ గుడిసెలో ఉండి. 3 పిల్లగాలు, నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. వాళ్ళకి చదాలా, వీళ్ళకి పెట్టాలా సార్? ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు, రెక్కల మీదే బతుకుతున్నాం. ఏం లేదు, దాని ఎత్తండాలో ఉంటున్నాం మేము. మా ఊరు ఇదే మళ్ళీ మాది గ్రామ పంచాయతీ. అందులో ఉంటున్నాం సార్. మేము మాకేం రావట్లే. మేము అడిగితే ఏమంటారు, వస్తుందమ్మా అని అంటారు. ఇప్పుడు దాకా ఏం లేదు సార్. వాళ్ళది ఇల్లు అయిపోయింది. మేము అట్నే ఉంటున్నాం. అడిగి మాకే చెవులు పోతుంది సార్. ఇవాళ పోతేనే తింటా సార్, లేకుంటే అట్నే పండుకుంటా పిల్లకాయలు పట్టుకొని. అట్లా ఉంది, ఘోరం ఉంది సార్ మా బతుకు. ఎవరు అడిగినా కూడా సార్ వస్తుందని అంటారు సార్, కానీ రాను వస్తుందని అంటారు కానీ అని అంటారు సార్. ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని